రూపానికి అతీతుడు, రూపానికి అతీతుడు, గోత్రానికి అతీతుడు, అన్నిటికీ అతీతుడు, అయినా వ్యవహరింపబడడం కోసం ఆ విధంగా ఒక ప్రేమికుడిని ప్రేరేపించి మెహర్ బాబాగా ఆయన చలామణి అవుతున్నారు అని చెప్పాలి. అంత ఆ మర్నాడు బాబా పురుషమండలి వారికి ఇలా వివరించారు. ఈ ఆదేశాలను తీవ్రంగా తీసుకుని ఖచ్చితంగా పాటించాలి. ఇక్కడ ఐఎంపీ అని పెట్టుకోండి, ఇంపార్టెంట్ అనేసి 27 పేజీలో మీద నుంచి 2వ పేరాలు అని వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి, వి ఇంపార్టెంట్ అని. తరువాత అదే రోజు యుద్ధాన్ని గురించి స్త్రీలకు వివరిస్తూ బాబా ఇలా చెప్పారు. ఈ యుద్ధం ఒక పెద్ద నాటకం. కథానాయకుడు, కథానాయిక, ప్రతినాయకుడు అంతా తమ తమ పాత్రలను ఈ నాటకంలో పోషిస్తున్నారు. భగవంతుడు ఆడించే ఈ నాటకంలో ప్రతినాయకుడి పాత్ర హిట్లర్ పోషించడంలో అతను తప్పేమీ లేదు. అతను తన పాత్రను చక్కగా పోషిస్తున్న విషయం బాగుంది. ప్రతినాయకుడు, నాయకుడు, దేవతలు, దెయ్యాలు ఇలా ప్రతి పాత్రలో సమగ్రంగా నటించిన వారు ఎవరైనా నాకు ఇష్టమే. 1 సంవత్సరం పాటు స్త్రీ మండలి వారు అనుసరించవలసిన విధులు మరియు వ్యక్తిగత ఆదేశాల జాబితాలను బాబా వాళ్ళకి అందజేశారు. ఈ సంవత్సర కాలం అంతా మౌనం పాటించమని నడిన్ టాల్స్టాయ్, ఐరన్ బిల్లో, మన్సారీ, కర్మన్ మాసులకు బాబా సూచనలు ఇచ్చారు. సంవత్సర కాలం మౌనం పాటించమని ఎవరెవరికి? నడిన్ టాల్స్టాయ్, ఐరన్ బిల్లో, మన్సారీ, కర్మన్ మాసులకు బాబా సూచనలు ఇచ్చారు. 10 మైళ్ళ దూరంలో ఉన్న కొండ పేరు అంకాయి. అక్కడే అగస్త్య మహర్షి కఠోరమైన తపస్సు చేశాడు. ఉపాసన మహారాజు కూడా అక్కడ కొంతకాలం ఏకాంతవాసం చేశాడు. ఆ ప్రదేశం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉందని బాబా విశదపరిచారు. కొండ పేరు అంకాయి, మన్మాడికి 10 మైళ్ళ దూరం. చదివాం కదా, అక్కడ తిరుపతి చూస్తాం మనం. ఎలాగో ఒకటే జరగాలి, కానీ ఏం పొందామని ఆలోచించాం. బాబా అలాగా మనం ప్రయాణాలు చేయాలంటే చేయలేము. బాబా ప్రయాణాలు బాబావే. ప్రపంచ శాంతి కోసం, ప్రపంచాన్ని ముందుకు నడిపించడం కోసం, ఆధ్యాత్మికతలో ఒక నూతనత్వాన్ని ప్రవేశపెట్టడం కోసం ప్రేమ అనేది ప్రపంచానికి పంచాలి, ప్రేమ మధువు అందించాలి. అంచేత ఆయన ఈ ప్రయాణాలన్నీ చేశాడు. మనకెందుకు ప్రయాణాలు? మనమే చేస్తాం. ఎక్స్కర్షన్స్, చిన్నప్పుడు ఎక్స్కర్షన్స్, ఆ తర్వాత పిక్నిక్లు, ఇవన్నీ దేనికి? ఉల్లాసానికి. అంతే తప్ప ఆధ్యాత్మికంగా విలువలేనివి. అందుచేత మన్మాడికి 10 మైళ్ళ దూరంలో ఉన్న కొండ పేరు అంకాయ్. అక్కడే అగస్త్య మహర్షి కఠోరమైన తపస్సు చేశాడు. ఉపాసన మహారాజు కూడా అక్కడ కొంతకాలం ఏకాంతవాసం చేశాడు. ఆ ప్రదేశం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉందని బాబా విశదపరిచారు. పాపా దస్తాబాలను, కాకాబరియాను అంకాయ్ కొండ మధ్యకు పంపించారు. ఆ కొండపైన కొన్ని గుహలను సందర్శించి వారిద్దరూ జూలై 28 ఆదివారం తిరిగి మెహరాబాద్ వచ్చేశారు. పాపా దస్తాబాలా లీడర్ బాబానంద్ సావక్ల బృందాన్ని 1 సంవత్సరం పాటు అంకాయ్ గుహలో ఉండేందుకు బాబా జూలై 30న వారందరినీ అక్కడ పంపించారు. ఈ కార్యక్రమం బాబా మెహరాబాద్ నిర్వహిస్తున్న ఏకాంతవాసము ఒకేసారి జరిగాయి. ఒకసారి మనం డీప్ గా ఆలోచిద్దాం. ఈ అంకాయ్ కొండలకి బాబా ఏమో వీళ్ళని పంపించారు. పాపా దస్తాబాలని, గుస్తాజీని, ప్లేడర్ని, బాబానందని, సావక్ల బృందం పంపించారు. సంవత్సరం పాటు అక్కడ ఆ గుహలో ఉండేందుకు. వెంటనే చదివాము, మనం వెళ్ళి ఆ గుహలో ఉంటే బాగుందేమో అన్న ఆలోచన వస్తుంది. అలా రాకూడదు. నువ్వు గుడికే రావడానికి టైం లేదు, ఇంట్లో ఉండడానికి టైం లేదు, సొంత పనులు చేసుకోవడానికి టైం లేదు, బాబా పుస్తకం చదవడానికి టైం లేదు. నువ్వు ఎందుకు తిరగడం? నీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవడం? అందుచేత ఈ సహజీవనం బాబా పెట్టిన ఉద్దేశం కూడా మనం ఆయన యొక్క చరిత్రలు కానీ ఆయన సందేశాలు కానీ పూర్తిగా తెలుసుకోం కాబట్టి తెలుసుకున్నట్టు అది ఆయన ఉద్దేశం. అందుకు మనకి కూర్చోబెడుతున్నాడు ఆయన. అందుచేత ఈ కార్యక్రమం బాబా మెహరాబాద్ లో నిర్వహిస్తున్న ఏకాంతవాసం ఒకేసారి జరిగాయి. అప్పటికే గుస్తాజీ మౌనం పాటిస్తున్నాడు. లీడర్ బాబానంద్ సావుకులను కూడా మౌనం పాటించమని బాబా ఆదేశించారు. వారి తరపున మాట్లాడే ప్రతినిధిగా పాపా దస్తాబాలా వ్యవహరిస్తాడు. అందరూ పాపాకు విధేయులుగా ఉండాలని బాబా సూచించి వాళ్లను బాగా
చూసుకోమని పాపకు ఆదేశాలు ఇచ్చారు. అంకాయికి బయలుదేరే ముందు వాళ్ళంతా తయారవుతుండగా కొండపైన నీవు చేసే సాధన ఫలితంగా నీకు ఆధ్యాత్మిక పురోగతి సిద్ధిస్తుంది అని పాపాను ప్రోత్సహిస్తూ బాబా చెప్పాడు. రామేశ్వరం పండరీపూర్ తీర్థయాత్ర ముగించుకొని స్వామి బాబానంద్ బెంగళూరు వచ్చి అక్కడే ఉండిపోయాడు. అక్కడ నుంచి మండలతో మెహరాబాద్ వచ్చాడు. భైరమంగళ కేంద్ర నిర్మాణ పనులు మందకొడిగా కొనసాగుతున్న వల్ల పాద్రి, నవరోజీ, మురళీ కాలే, ఆది సీరియర్, డాక్టర్ ఘని, దత్తు, మహేందర్జీ మరియు సిద్ధు నిర్మాణ పనులను చూసుకునేందుకు ఇంకా బెంగళూరులో ఉన్నారు. మెహర్ బాబా పేరున ప్రచురించిన సాహిత్యాన్ని ప్రజల మధ్య పంచిపెడుతూ చాంజీ బొంబాయిలో ఉన్నారు. మెహరాబాద్ లోని ఉన్మత్తుల ఆశ్రమానికి జగన్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అతడు తన భార్య పిల్లలతో ఆరంగంలోని ఫ్యామిలీ క్వార్టర్స్ లో ఉంటున్నాడు. కొండ మీద ఉన్న మస్తు ఆశ్రమ నిర్వహణను బయటకు చూస్తున్నాడు. పెండు, సెయిలర్, హోమి, డాంకిన్, నీలు, మాసాజీ, కాకు, కాళేమామ, అతని సోదరుడు అన్నా కాళే వీరంతా దిగువ మెహరాబాద్ లో ఉంటున్నారు. మాసాజీ, కాళేమామ, అన్నా కాళేలకు ఆగస్టు 1 నుంచి మౌనం పాటించమని ఆదేశాలు ఇచ్చారు. 1940 ఆగస్టు 1 గురువారం నాడు సాయంకాలం 4 గంటలకు మెహరాబాద్ కొండపైన బస్సు ఆశ్రమంలో బాబా ఏకాంతవాసంలోకి వెళ్లారు. నీళ్లు మాత్రమే తాగుతూ రోజంతా ఉపవాసం ఉన్నారు. ఆ తరువాత కొంతమంది ప్రేమికులకు సూచించినట్టు కూడా బాబా రోజుకు ఒకేసారి భోజనం తీసుకునేవారు. ఉత్తరాలు, టెలిగ్రాములు, సందేశాలు తీసుకుని విష్ణు బాబా వద్దకు వెళ్లేవాడు. అతను తప్ప మరి ఇంకెవరు మండలు కూడా బాబాను చూడడానికి వీల్లేదు. ఉత్తర ప్రత్యుత్తరాలు నిలిపివేయడంతో రోజుకి 5-6 ఉత్తరాలు కూడా వచ్చేవి కావు. అందుచేత విష్ణు రోజుకి ఒక్కసారి ఉదయం పూట బాబా దగ్గర ఒకవేళ ఏదైనా టెలిగ్రామ్ వచ్చినట్లయితే మళ్ళీ వెళ్ళేవాడు. అప్పుడప్పుడు బెంగళూరు నుండి ఆది సీనియర్ ఉత్తరం రాసేవాడు. కానీ బాబా ఉత్తరాలకు కవర్ను కూడా విప్పేవాడు కాదు. ఉత్తర ప్రత్యుత్తరాలు నిలిపివేసిన ఇంకా ఆది సీనియర్ ఎందుకు ఉత్తరాలు రాస్తున్నాడు అని అడిగేవారు. ఏకాంతవాసంలో విష్ణుతో పాటు బాబాను చూసి దృష్టి పొందినవాడు కేవలం 22 ఏళ్ల యువ పరిచారకుడు కాశ్యా ఎస్ కాంబ్లే ఒక్కడే. అతడు ప్రతిరోజు ఉదయం 8:30 డైలీ టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పేపర్ తీసుకెళ్లి బాబాకి ఇచ్చేవాడు. బాబా మాత్రం మెహరాబాద్ లోని స్త్రీ పురుష మండల సభ్యుల ఆరోగ్యం గురించి, వాళ్ళ పనులు, విధులు, కార్యకలాపాల గురించి ప్రత్యేకంగా విష్ణుని అడిగి తెలుసుకునేవారు. బాబాకు కృష్ణ, టీ, ఆహారం, నీళ్లు తీసుకెళ్లి ఇచ్చేవాడు. కానీ ఆ సమయంలో బాబాను చూసేవాడు కాదు. బాబా ఏకాంతంగా వస్తు కార్యక్రమంలో పూర్తిగా లీనమై బయట ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఈ దిగువ సమయాల్లోనికి అంటే వస్తు ఆశ్రమంలోనికి రావచ్చని కృష్ణ సూచనలు ఇచ్చారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు బాబా టాయిలెట్ ను స్నానానికి సిద్ధం చేయడం, ఉదయం 7 నుంచి 5 నిమిషాలు మాత్రమే టీ తేవడం, బట్టలు ఉతకడానికి తీసుకెళ్లడం, ఉదయం 7:30 నుంచి 9 వరకు టీ పాత్రలు వెనక్కి తీసుకెళ్లడం, బాబా దొడ్డిని శుభ్రం చేయడం, శక్తి శుభ్రం చేసి అతని స్నానం, టిఫిన్, టీ ఏర్పాటు చేయడం, బాబా మంచినీళ్ళు పెట్టి పాచి గిన్నెలు వెనక్కి తీసుకెళ్లడం, బాబా గదిని శుభ్రం చేయడం, మధ్యాహ్నం 2:05 మాత్రమే బాబాకు భోజనం తేవడం, 4 నుంచి 5 గంటల వరకు బాబా పక్కన సర్ది పెట్టి భోజనం ప్లేటు, పాత్రలు మళ్ళీ వెనక్కి తీసుకెళ్లడం, చట్టి బాబాకు భోజనం ఏర్పాటు చేయడం, 6 గంటల 10 నిమిషాలు బాబాకు టీ, ఉతికిన బట్టలు తీసుకురావడం, 6:15 టీ పాత్రలు తీసుకెళ్లడం, బాబా లెట్రిన్ శుభ్రం చేసి లాంతలో వెళ్తి పెట్టడం. బాబా తన గదిలో ఉండేవాడు కాదు. నలుగురు మస్తులకు స్నానం చేస్తూ ఏకాంతంగా చట్టి బాబాతో పనిచేస్తూ మస్తు ఆశ్రమ ప్రాంగణంలో తిరుగుతూ ఉండేవారు. మస్తు ఆశ్రమ ప్రాంగణంలోకి కృష్ణ అడుగు పెట్టగానే బాబా అతనికి కనిపించకుండా చాటుకు వెళ్ళేవాడు. ఏకాంతంలోకి వెళ్లే ముందు బాబా స్త్రీలను 3 బృందాలుగా విభజించాడు. ఒక బృందంలోని వారు వేరే బృందంలోని వారితో మాట్లాడకూడదు. వాళ్ళ మధ్య సమాచారాన్ని వికీడైవి అందజేస్తుంది. ఈ 3 బృందాల కోసం పై అంతస్తును చిన్న చిన్న గదులుగా విభజించాడు. బాబా ప్రతి గురువారం 1:30 నుండి రాత్రి 8 గంటల మధ్య స్త్రీమండలి ఉండే చోటుకు వెళ్లేవారు. తన ఏకాంత సమయంలో ప్రతిరోజు భగవంతుని సప్తనామాలను
తను ఒక ఏకాంత వాసంలో సప్తనామాలను విశ్వసించమని బాబా శ్రీరాకు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 4:30 నుండి 7 వరకు, ఉదయం 9 నుండి 3 వరకు మరియు రాత్రి 8 నుండి మౌనాన్ని పాటించమని వారికి ఆదేశాలు ఇచ్చారు. ఈ సమయంలో బాబా వస్తుకార్యంలో మునిగి ఉండేవారు. బయట నుండి ఎటువంటి శబ్దాన్ని కూడా బాబా సహించరు. అందుకే వారిని మౌనం పాటించమని ఆదేశించారు. ఆగస్టు 8న బాబా శ్రీమండలానికి వచ్చారు. ఆ సమయంలో ఎక్కువగా శరీరం కరీం గురించి వారికి చెప్పారు. కలకత్తా వచ్చిన ఈ కొత్త వ్యక్తి చాలా అరుదైన వాడు. అతనున్న చైతన్య స్థితి కోసం రామకృష్ణ పరమహంస, వివేకానందులు ఎంతో తప్పించారు. కరీం బాబా ఎప్పుడు దేని కోరలేదు. ఇక్కడ మీకు అంటే మనం ఇప్పుడు ఇక్కడ మనం ఆపుతున్నాం. మళ్ళీ రేపు కలుసుకొని చెప్పుకుంటాం. ఈలోగా మీ అందరికీ విన్నపం ఏంటంటే, మనమంతా పెద్దవాళ్ళు, ఎవరికి ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు. ఆ పిలుపు వచ్చే లోపుని మన కంఠం నుండి, మన నోటి నుండి బాబా మెహర్ బాబా అనేటువంటి శబ్దం రావాలి. మనకు ఆలోచనలు శూన్యం కావాలి. ఒక్క మెహర్ బాబా శబ్దం మాత్రమే వినబడాలి. మెహర్ బాబా గురించి ఆలోచన రావాలి. మెహర్ బాబా గురించి ఆలోచిస్తూ ఆ ప్రభువు నామస్మరణ చేస్తూ చనిపోవాలి. ఇది ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేయకపోతే చనిపోయే టైంకి బాబా జ్ఞాపకం రాకపోవచ్చు. ఇంచేత మనం ప్రేమ పరిధిలో ఉంటూ ఆకర్షణకు చాలా లోనైపోయాం. ఈ ఆకర్షణలు పోవాలి, బలహీనతలు పోవాలి, భయం పోవాలి, నిర్మలత్వం రావాలి, కపటం అనేది ఉండకూడదు. ఇవన్నీ ఈలోగా మళ్ళీ మనం వీటిని విధంగా మనల్ని మనం రిపేర్ చేసుకొని ఆ ఆఖరి పిలుపు కోసం నిర్మలంగా ఉండి ఒకే ధ్యేయంతో, ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్, ది గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బికమ్ వన్ విత్ గాడ్ అని బాబా చెప్పినట్టుగా మనం ఆయన నామాన్ని చేస్తూ, ఆయన రూపాన్ని మన యొక్క కళ్ళల్లో నిలుపుకొని, ఆయన నామం చేస్తూ, నామాన్ని స్మరిస్తూ గట్టిగా స్మరించుకొని అలాగ ఊపిరి వదిలేయాలి. అలాగా మనకి బాబా ఒక విధంగా చెప్పాలంటే మనల్ని మలసమని ఆ విధంగా మనం తయారవ్వాలని కోరుకుంటూ, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ అలాగే ఉంటాయి. అయితే నువ్వు నామస్మరణ చేస్తున్నావు కదా, ఆ నామస్మరణ చేసినందువల్ల నీకు మంచి సంస్కారాలు ఏర్పడతాయి. అన్నిటికన్నా ఆధ్యాత్మిక మార్గంలో నామస్మరణంత గొప్పది, నామస్మరణంత మహిమాన్వితమైనది, నామస్మరణంత ఉపయుక్తమైనది ఇంకోటి లేదు. ఆ చర్య ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఇక్కడ మనకున్నటువంటి బ్యాలెన్స్ మంచి సంస్కారాలకి అవి యాడ్ అవుతూ ఉంటాయి. మంచి సంస్కారాలు ఇక్కడ చెడు తగ్గుతూ ఉంటాయి. ఈ తగ్గుతూ ఉన్నప్పుడు ఈ 100కు వచ్చేసరికి 100 పేర్లు లేకపోతే కాదు ఎక్కువ అవుతాయి, మంచి ఎక్కువ అవుతాయి. అందువల్ల ఏమిటి బాబా ఏమంటారు, ఏదో సమయంలో మంచి సంస్కారాలు చెడు సంస్కారాలతో సంఖ్యాపరంగా సమతుల్యం చేయబడతాయి. అంటే 100 అయిపోయాయి అనుకోండి. అప్పుడేమవుతుంది, నీకు చెడ్డవి లేవు. నువ్వు నామస్మరణ చేస్తూ ఉన్నందువల్ల నూతన సంస్కారాలు ఏర్పడవంతే. మార్కండేయుడు వచ్చి శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. దేనికి భయపడి? యముడు ఎంట చదువుతున్నాడు పాశంతో, యమ పాశంతో గట్టిగా శివలింగాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్నంత మాత్రం చేత ఆయనకి రావాల్సిన చావు ఆగిపోయింది. శివుడు చేత యముడు ఒక విధంగా చెప్పాలంటే ఆజ్ఞాపించబడ్డాడు, నా భక్తుడు విడిచిపెట్టుకోవాలి. యమపాశం కూడా మనకు అంటదు నామస్మరణలో ఉంటే. గుర్తుంచుకోండి, నిరంతరం నామస్మరణలో ఉండబట్టే బ్రతుకుతుంటాం మనం. రావాల్సినవి చాలా తగ్గిపోతూ ఉంటాయి. మనకు తెలియదు ఈ సంగతి. నిరంతరం నామస్మరణలో ఉన్నప్పుడు మాత్రమే మనకి చెడు సంస్కారాలు అంటావు. అందుచేత బాబా అంటున్నారు,
చైతన్యం సంస్కారాల నుండి విడుదల పొందడానికి మంచి చెడు సంస్కారాలు సంఖ్యాపరంగానే కాక ప్రతి ఒక్క సంస్కారం పరస్పరంగా వ్యతిరేక సంస్కారాలతో తలపడి రద్దయిపోవాలి. మంచి సంస్కారాల యొక్క శాతం ఎక్కువైతే చెడు సంస్కారాలు రద్దయిపోతాయి. అలా రద్దయినప్పుడు మనకి తెలియకుండా అంతరంగంలో ఉన్నటువంటి ఆ పరాత్పరుడు మన యొక్క రక్షణ ఆయన చూసుకుంటాడు. మనం ఎప్పుడైతే నామస్మరణ చేస్తూ ఉంటామో ఆ నామస్మరణ యొక్క శక్తి మనం దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నానికి అది మరింత శక్తిని ఇస్తుంది. బాబా అంటున్నారు, చైతన్యపు ప్రతి కేంద్రం వద్ద ఎదురయ్యే సమస్య ప్రోగై ఉన్న సంస్కారాల విభిన్న స్వభావాలకు చెందినది, కానీ సంఖ్యకు కాదు. మనకి సంఖ్య ఎలా తెలుస్తుంది? చెడు పనులు చేసినోడికి నేను చెడు పనులు చేస్తున్నాను అని తెలుస్తుంటుంది, కానీ వాడు దాన్ని పట్టించుకోడు. వాల్మీకి కిరాతకుడు. ఆ కిరాతకుడిని మర అనేటటువంటి మాటతో మన అర్జునుడు మార్చేశాడు. మర అంటే రామతనిగా ఇస్తే సింపుల్ గా వాడికి అది రామానమంటే అన్నాడు. మర అంటే అన్నాడు. మర అంటే అదేదో మంత్రం అనుకోని ఆ మర అన్నంత మాత్రం చేత వాల్మీకి మహర్షి అయ్యాడు. రామాయణానికి ఆయనే ప్రధాన కావ్య రచయిత అయిపోయాడు. నామస్మరణ సామాన్యమైనది కాదు, అది మనం తెలుసుకోలేకపోతాం. కాబట్టి అన్నిటికన్నా కూడా నామస్మరణ చాలా గొప్పది. ఈ నామస్మరణే మనలో ఉన్నటువంటి ఉండకూడనవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. ఏవైతే ఉండవలసి ఉన్నాయో అవి భర్తీ చేస్తుంది. మన యొక్క నడవడిక, ఆలోచనలు, భావాలు, తపనలు, ఓర్పు, సహనం వీటన్నిటికీ కూడా బలాన్ని ఇస్తుంది. ఎలా ఇస్తుంది? దేని బలం తగ్గిస్తే మరొక దాని మంచి చర్య యొక్క బలం పెరుగుతుందో దాన్ని అలా చేస్తుంటుంది. మనం బాబానామం చేసేటటువంటి గుణం లేదనుకోండి, నామం చెయ్యండి, నామం గొప్పది అని ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు. మనకి చెప్పిస్తాడు ఆయనే. నామస్మరణ అన్ని చర్యల కన్నా నామస్మరణ చాలా గొప్పదని చెప్పిస్తూ ఉంటాడు. పదే 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 చెప్పిస్తుంటాడు. ఒకసారి నువ్వు కేర్లెస్ గా ఉన్నా, మరొకసారి కేర్లెస్ గా ఉన్నా, ఏదో ఒక రోజు బాబా అలా చెప్పిస్తూ నీ మనసును మార్చేస్తాడు. చెయ్యలేను అనుకున్నటువంటి నీ బలహీనతను మార్చేస్తాడు. చేస్తాను అనే పట్టుదలను పెంచుతాడు. ఆ విధంగా మనం ఆధ్యాత్మిక మార్గంలో పరిరక్షించబడతాము. ఇందులో ఏమాత్రం కూడా అసత్యం లేదు. మీరు గుర్తుంచుకోండి. మనం ఒక విధంగా చెప్పాలంటే నామస్మరణ వల్ల పొందేటటువంటి భాగ్యాన్ని మనం దాన్ని ఒక విధంగా తెలుసుకోలేము. ఆ స్థాయి ఏమిటో కూడా గ్రహించలేము. అది మన యొక్క దురదృష్టం. అందుకని మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఒక విధంగా నామస్మరణని సైమల్టేనియస్ గా చేస్తూ ఉండాలి మనందరం. అది చెప్పడానికి ఈ 8వ పేర మనకి చక్కటి అవకాశాన్ని ఇచ్చింది. అందుచేత మీరంతా కూడా చాలా ఓర్పుతో, సహనంతో, ప్రేమతో ఆయన కావాలి, ఆయనతో ఉండాలి, ఆయనతో జీవించాలి, ఆయన కోసమే జీవించాలి అనేటటువంటి పరిస్థితిలో మీరు మసులుతూ ఉన్నారు. కాబట్టి ఆ మసలుట అనేటటువంటి దాన్ని మరికొంచెం ఉధృతం చేస్తుంది ఈ ప్రవచనాలు వినడం అనేటటువంటి చర్య. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే. ఇప్పుడు మనం ప్రభు చరిత్రం 7వ భాగంలో నిన్న 2731వ పేజీలో ఆపుకున్నాం. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఈ పేజీలో ఆ ముందు నుంచి చదువుతాను మీకు.
కలకత్తా నుండి వచ్చిన ఈ కొత్త వ్యక్తి చాలా అరుదైన వాడు. అతనున్న చైతన్య స్థితి కోసం రామకృష్ణ పరమహంస, వివేకానందులు ఎంతో తప్పించారు. కరీం బాబా ఎప్పుడు దేనిని కోరలేదు, వీళ్ళు కూడా అడిగేవాడు కాదు. అతని ముందు ఏది పెడితే అది తినేవాడు. మేము ఒకసారి అతని ముందు సుమారు 200 సిగరెట్లు పెడితే అతడు అన్నింటినీ కాల్చేశాడు. ఒకసారి 4 చొప్పున కాల్చి వాటి కొసలు మింగేసేవాడు. ఇది ప్రత్యక్షంగా జరిగింది, అంటే వాళ్ళు చూస్తున్నారనమాట. తరువాత అతని నిద్రలోకి వెళ్ళిపోయేవాడు. కూర్చోవటం, నిద్రపోవటం చేసేవాడు. నా పని కోసం అతన్ని మెలకుగా ఉంచాలనుకున్నప్పుడు అతని ముందు సిగరెట్లు ఉంచేవాడిని. వాటిని అదే పనిగా ఆగకుండా కాల్చేవాడు. మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయేవాడు. అతని నిద్ర అందరి నిద్ర లాంటిది కాదు, అది అత్యంత ఉన్నత చైతన్య స్థితికి చెందినది. ఇది అండర్లైన్ చేసుకోండి. అతని నిద్ర అందరి నిద్ర లాంటిది కాదు, అది అత్యంత ఉన్నత చైతన్య స్థితికి చెందినది. అంటే నిద్రలో కూడా ఉన్నతమైన నిద్ర, ఉన్నతం కాని నిద్రలో ఉంటాయంటే, ఉన్నతమైన నిద్ర అంటే అది నిద్రే, కాని అది దానికి భిన్నమైన నిద్రే. కానీ నిద్ర యొక్క ఆ క్రియలో, ఆ చర్యలో ఏం జరుగుతుందంటే, సామాన్యంగా మనిషి బ్రతికే ఉంటాడు. బాగా గాఢంగా నిద్రపిస్తే వాడి మీద వాడికి స్పృహ ఉండదు. దాన్ని గాఢ నిద్ర అంటాం మనం మన భాషలో. ఆ గాఢ నిద్రలో ఉన్నవాడికి అసలు ఏమీ తెలియదు, వాళ్ళు కూడా వాడు మర్చిపోతాడు. అది గాఢ నిద్ర. ఆ నిద్రలో భగవత్ సంబంధమైనటువంటి ఏ చర్య మనం చేయడానికి అవకాశం ఉండదు, చేయలేము. ఇక గాఢ నిద్ర కాకుండా కొంతమందికి మగత నిద్ర వస్తుంది. మగత నిద్ర అంటారు దాన్ని. ఈ మగత నిద్ర ఎలాగ ఉంటుంది? పడుకునే ముందు ఏదో ఒక విషయాన్ని తీక్షణంగా ఆలోచిస్తారు. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అంతా ఆ ఆలోచన మీదే ఉంటుంది. ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆ ఆలోచనతో ఉంటుండగానే నిద్రపోతాడు. ఆలోచనేమో దేని ఎందైతే ఆయనకి ఆలోచన ఏకాగ్రమైందో అక్కడ ఉంటుంది, నిద్ర పడుతుంది. కానీ ఆ నిద్ర ఆ ఆలోచన వల్ల ఏర్పడినటువంటి మగత వల్ల ఏర్పడింది. దాన్ని మగత నిద్ర అంటారు. అందుకే పడుకునే ముందు బాబా నామం చెయ్యండి అని బాబా చెప్తారు. నా నామం చేసుకోండి అని. ఎప్పుడైతే బాబా నామం చేయడంలో రెండు రకాలు ఉంటాయి. ఏదో చేసాము అన్నట్టుగా చేయడం, కాన్సన్ట్రేటెడ్ గా చేయడం. కాన్సన్ట్రేటెడ్ గా చేస్తే ఏమవుతుంది? మీరు బాబాకు ప్రతి మెహర్ బాబాను లేకపోతే పరమాత్మను, పరంధామం ఏదో ఒకటి అంటారు కదా. ఆ శబ్దం ఏదైతే ఉన్నదో ఆ శబ్దం మీద మీరు ఏకాగ్రత పెంచుకుంటారు. అలా పెంచుకుంటూ పడుకుండిపోతారు. పూర్వం జపమాలను తిప్పే అలవాట్లు ఉండేవి. వాళ్ళ జపమాల తిప్పుతూ పడుకుండిపోయేవారు. అలాగా కాన్సన్ట్రేషన్ జపమాల మీద, లేదా కాన్సన్ట్రేషన్ బాబా నామం మీద, లేదా కాన్సన్ట్రేషన్ బాబా పని మీద, లేదా కాన్సన్ట్రేషన్ బాబాకి సంబంధించినటువంటి ఒక చోటుకి వెళ్ళాలి అన్న భావంతో పడుకున్నా అప్పుడు నిద్ర మనకు పూర్తి నిద్ర, గాఢ నిద్ర పట్టదు, మగత నిద్ర పడుతుంది. ఆ మగత అనేది ఆ వస్తువు మీద లేదా పరిస్థితి మీద, ఆ ఆలోచన మీద ఉంటుంది. దానివల్ల నిద్ర సుఖాన్ని ఇవ్వదు. నువ్వు పడుకున్నా దానిలో ఒక ఆలోచన ఒక పక్క విదులుతూనే ఉంటుంది. అలాగే ఇటువంటి విషయాల్లో హతకులు, గజ దొంగలు, కళాకారులు, గాయకులు, నాట్యం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మగత నిద్రలు ఎక్కువ పడతాయి. ఎందుకంటే ఆయా విషయాల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ అయ్యి
ఆ కాన్సన్ట్రేషన్ లో పడుకుంటారు. కాబట్టి మగత నిద్ర. అయితే గమ్మత్తు ఏమిటంటే ఇక్కడ నిద్రలోకి వెళ్ళిపోయేవాడు ఎవరు? కరీం బాబా. కూర్చోవటము నిద్రపోవటము చేసేవాడు. కానీ అతని నిద్ర అందరి నిద్ర లాంటిది కాదు. అది అత్యంత ఉన్నత చైతన్య స్థితికి చెందినది. ఎందుకు అత్యంత ఉన్నత స్థితికి చెందినది అనవలసి వస్తుంది? వాడు ఆరవ భూమికలో ఉన్నాడు. ఆరవ భూమిక ఒక విధంగా చెప్పాలి అంటే సరి ఇక భగవంతుడితో ఏకత్వాన్ని పొందడానికి అవకాశం అన్నమాట. అది ఆరవ భూమిక. అటువంటి భూమికలో ఉన్నవాళ్ళు ప్రాపంచిక చైతన్యంతో ఉండరు, సాధారణంగా ఉండరు. ఉన్నట్టు మనకనిపిస్తుంది. బీడీ తాగుతున్నాడు, టీ తాగుతున్నాడు, టీలు ఎక్కువ తాగుతున్నాడు, ఆ పని చేస్తున్నాడు, ఈ పని చేస్తున్నాడు, గట్టిగా అసురుతున్నాడు, కేకలేస్తున్నాడు, శాపనార్థాలు పెడుతున్నాడు అని మనకు అనిపిస్తుంది. కానీ వాడిదంతా కూడా ఆ చైతన్యం వేరు. అతని చైతన్యం భగవత్ చైతన్యంతో ఏనాడో టైఅప్ అయిపోద్ది. ఆ భగవత్ చైతన్యంతో టైప్ అయిన ఆ సామాన్య చైతన్యంలోనే ఒక చిన్న భాగం ఈ విధంగా అది ఆయన చేత చేయిస్తూ ఉంటుంది. అంచేత మత్స్యుడు నిద్రపోవడం అనేది కళ్ళ. మనం ఒకవేళ బాబానామం చేసుకుంటే నిద్ర వచ్చేస్తే అప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంటే ముందు చేసిన చర్య యొక్క కాన్సన్ట్రేషన్ ఆధారపడి ఉంటుంది. నువ్వు బాబానామాన్ని చేస్తున్నప్పుడు నీకు పరిసరాలుగా కనబడుతుంటే, నువ్వు బాబానామం చేస్తున్నప్పుడు నీకు నీ ఇంటి విషయాలు జ్ఞాపకం వస్తుంటే, నువ్వు బాబానామం చేస్తున్నప్పుడు నీకు అప్పులు ఇవ్వాల్సిన అప్పులు నీకు జ్ఞాపకం వస్తుంటే, నువ్వు బాబానామం చేస్తున్నప్పుడు వేయాలని ఆలోచిస్తూ ఉంటే అది కాన్సన్ట్రేటెడ్ బాబానామం కాదు. ఏకాగ్రతతో కూడుకున్న బాబా స్మరణ అవదు. అటువంటిప్పుడు నీకు నిద్ర అయితే మగ నిద్ర అవుతుంది, కానీ అదెందుకు పనికిరాంతి అవుతుంది. కాబట్టి అలాంటి కాదు మస్తు నిద్ర. చాలా అద్భుతమైంది. ఏమన్నారు ఆయన? పదాలు ఏమిటి వాడారు? అత్యంత ఉన్నత చైతన్య స్థితికి చెందినది. అప్పుడే ఆ చైతన్యం చాలా 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 అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోయింది. 5 భూమికలు దాటి. 5 భూమికలు దాటిన చైతన్యం అంటే మనం ఊహించలేము. అందుచేత మనం సామాన్యులు, కానీ అవతారుని యొక్క పరిధిలో ఉన్న వాళ్ళు గుర్తుంచుకోండి. మనం సామాన్యులమే, అందరం సామాన్యులమే, కానీ అవతారుని పరిధిలో ఉన్నాం. రాజుగారు కోట ఉన్నాడండి ఒకడు. ఆ కోటలో వెళ్ళడమే కష్టం. నాకు ఈ కోటలను రమ్మన్నారు రాజు గారు. వ్యాహ్యానికి వచ్చినప్పుడు నన్ను కోటలో ఉండిపోమన్నారు. నేను ఈ కోటలో పడిసి వస్తున్నాను, వేళకి ఇంత పడేస్తున్నాను, ముద్ద కుక్కకి పడేసినట్టు అనుకుంటాడు వాడు. కానీ ఆ ఎక్కడైతే నువ్వు ఉంచబడ్డావు దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. వాడు ఎలా పోయినవరా? ఎవ్వరూ రాజుగారి కోటలో విహరించలేరు. అలాంటిది నేను రాజు విహరిస్తాడు, రాజు తర్వాత మళ్ళీ నేనే విహరించే పరిస్థితి బాబా కల్పించారు అంటే మహారాజు గారు కల్పించారు అనుకుంటాడు. అనుకుంటే అది గొప్పగా ఉంటుంది. అందుచేత ఈ వస్తువు యొక్క పరిస్థితులను మనకి వివరిస్తూ బాబా ఇంత చక్కటి విషయాలు మనకి తెలియజేశారు. నేను ఒకసారి అతని ముందు 50 కిళ్ళీలు పెట్టాను. వాటన్నిటినీ తినేశాడు. వాడికి తెలియదు, ఈ డజంట్ నో వాట్ హీ ఈస్ డూయింగ్. అవన్నీ తినేశాడు. అయితే వాటిని సంతోషంగా ఆస్వాదించలేదు. ఆస్వాదన అంటే స్వీకరించుట, అది సంతోషంగా సాగలేదు. అతనికి ఇసుమంతైన శారీర స్పృహ లేదు. అందువల్ల అతనికి ఏదైనా ఒకటే. ప్రస్తుతం అతను బోన్లో ఉన్నాడు. అతన్ని తాళం వేసి ఉంచాను. ఎందుకో తెలుసా? ఈ బిడ్డకు కోపం వస్తే, ఈ బిడ్డకు అంటే ఆ బస్సుకి కోపం వస్తే అతన్ని నియంత్రించడం ఎవరికి సాధ్యం కాదు. ఆరోగ్యంలో ఉన్నవాడు. అందుకే మన మట్టు మనం వెళ్ళిపోవడమే. ఆడు పిచ్చివాడు, ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నాడు లేదు మస్తు మనకు తెలియదు. మనం కానీ వాడిని చూసి గేలి చేసామనుకోండి,
అలాంటి గేలి చేసే పరిస్థితి వాడు చూశాడు అనుకోండి, ఆడి చూపు చాలు మనల్ని హరించడానికి. అంచేత అతనికి ఇష్టవంతైన శారీరక స్పృహ లేదు. అందువల్ల అతనికి ఏదైనా ఒకటే, ప్రస్తుతం అతను బోన్లో ఉన్నాడు, అతన్ని తాళం వేసి వచ్చాను. ఎందుకో తెలుసా? ఆ బిడ్డకు కోపం వస్తే అతన్ని నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాదు అంటున్నాడు ఆయన. ఒక్క ప్రహ్లాదుడినే చూసుకోండి. నువ్వు హరినామం మాంతావా చంపిమంటావా అని తండ్రి అన్నాడు. తండ్రి నన్ను క్షమించండి, నేను హరినామం మానలేను అన్నాడు. వీడిని తీసుకెళ్లి చిత్రవధ చేయండి అన్నారు. ఆ రామదాస్ అన్నట్టు చిత్రవధ చేశారు. హాయిగా ఉన్నాడు. ఎంత శక్తి సంపన్నుడైపోయాడో చూడండి. 7 ఏళ్లవాడు. మరి 7 ఏళ్లవాడు అంత శక్తి సంపాదిస్తే నామస్మరణ చేసినంత మాత్రం చేత మన యొక్క వయసుని బట్టి మనం ఎంత సంపాదించవచ్చు? చాలా సంపాదించవచ్చు. అసలు దాని మీద మనకి తాపత్రయం లేదు అసలు మనెవరికి కూడా. అంటే అది సంపాదించడం కోసం బాబానామం చేయమని దాని ఉద్దేశం కాదు. నువ్వు బాబానామస్మరణ కానీ నిండుగా తనివి తీరుగా సరే. అప్పుడప్పుడు దివ్యగీత ఒక పాట బాబా రాయించాడు, మీ అందరికి జ్ఞాపకం ఉంటుంది. తనివి తీరగా మన కరువు తీరగా మెహరనామ స్మరణ చేసి అనిపిస్తాడు. మురిసిపోదామా అంటే స్మరణలు బ్రహ్మాండమైన విషయం ఏంటంటే, స్మరణలో ఉన్న వాడికి మరణకాలం ఆసన్నమైతే అది వాడిని చేయలేదు. ఇంతకన్నా పెద్ద సహాయం ఏముంది? అందుచేత సామాన్యులైన మనకు స్మరణ చేసేంత మాత్రం చేస్తే చావును తప్పించుకునే పరిస్థితి వస్తుంది. మరి మస్తుకి ఏమిటవుతుంది? అటువంటి వాడిని ఎవరు తట్టుకోగలడు? అంచేత ఆ బిడ్డకు కోపం వస్తే అతన్ని నియంత్రించడం ఎవరికి సాధ్యం కాదు. మందైనా ఆ సమయంలో అతన్ని అదుపు చేయలేరు. అలాంటి కోపం వస్తుందని నేను గమనించినప్పుడు అతని దగ్గరకు వెళ్ళి శాంతపరుస్తాను. అసలు ఈ అవతారం చాలా గొప్పది. అంతకుముందు మనకు పస్తులను తెలుసు కానీ మస్తులు తెలియదు. ఈ అవతారం వచ్చి ఆ మస్తుల్ని మనకు పరిచయం చేసింది. ఎందుకు పరిచయం చేశాడు బాబా? ఆలోచించారు ఎవరైనా బాబా ప్రేమికులు? భగవన్నామంతో మస్తైపోవచ్చు, భగవన్నామస్మరణలు వాస్తుడికి చేరవచ్చు, 6వ భూమికి వెళ్ళవచ్చు అని పరోక్షంగా చెప్పాడు. అసలు నామస్మరణ చేయడానికి మనకి కాలం దొరకడం లేదు ఎవరికి కూడాను. బిజీ 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 బిజీ. ఆ బిజీ అన్న ఇంగ్లీష్ మాటలు ఎలా ఉంటుంది? BUSY, BUS బస్, వై యార్నింగ్. అంటే ఆ యార్నింగ్ అన్న మాటలో తపన అని అర్థం ఉంది, శబ్దం అని అర్థం ఉంది. బస్సు శబ్దం అనమాట. అందుచేత చంటి బిడ్డే, పిచ్చివాడు పిచ్చివాడే, శవాలు తినే పిశాచం పిశాచమే. అయితే ఈ ముగ్గురు కలిస్తే ఇతనిలా ఉంటారు. అదిగోటండి వస్తున్నవి. అలాగే బాబా అభివర్ణించాడు. చంటి బిడ్డే, పిచ్చివాడు పిచ్చివాడే, శవాలు తినే పిశాచం పిశాచమే. ఆ హిమాలయాల్లో ఉన్న నంగాలు ఉంటారు, నంగాస్ అంటారు వాళ్ళని, నంగా సాధువులు. వాళ్ళు అందులో కొంతమంది శవాలు తింటారు. కానీ బాబా ఇప్పుడు మనకు పరిచయం చేసిన ఒక
పరిస్థితి ఏమిటంటే పిశాచాలు కూడా శవాలు తింటాయని ఆయన అన్నాడంటే దేవదేవుడు అన్నాడు. ఉంటాయంటే కాబట్టి చంటిబిడ్డ చంటిబిడ్డే, పిచ్చివాడు పిచ్చివాడే, శవాలు తినే పిశాచమే. అయితే ఆ ముగ్గురు కలిస్తే ఇతనిలా ఉంటారు మస్తులాగా. ఎంత భయంకరంగా చెప్పాడు చూడండి ఆయన. అందుకే మస్తుల దగ్గరికి వెళ్ళొద్దన్నాడు బాబా. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు బాబా. ఆ మహమ్మద్ మస్తు ఉన్నంతకాలం కూడా నేను చాలా మంది కోపడేవాడిని. దగ్గరికి వెళ్ళి ఆయన చికాకు చేస్తుంటే ఏదో ఇవ్వడం, ఆయన తిరిగి పరిస్థితి అది ఏరుకోవడం. అంచేత ఆ ముగ్గురు కలిసి ఇతరులా ఉంటారు. అతను అలా ప్రవర్తించడం వెనక కారణం ఉంది. ఏమిటా కారణం? విశ్వంలోను మనుషుల్లోనూ జరిగే మార్పులను, కార్యకలాపాలను వస్తువులనే మహోన్నత ఆత్మల ద్వారా జరిపించడం జరుగుతుంది. ఏమి క్లూసిస్తారు బాబా చూడండి. విశ్వంలో మనుషుల్లోనూ వాళ్ళలో జరిగే మార్పులను కార్యకలాపాలను, మానవుల్లో జరిగే మార్పులు, మానవులు చేసే కార్యకలాపాలు మస్తులనే మహోన్నత ఆత్మల ద్వారా జరిపించడం జరుగుతుంది అంటున్నారు ఆయన. ఇక్కడ మనం చేసేటటువంటి మనలో ఉన్న ప్రవర్తన కానీ, మనలో మార్పులు కానీ, మనం చేసే కార్యకలాపాలు కానీ మస్తులనే మహోన్నత ఆత్మల ద్వారా జరిపించడం జరుగుతుంది అని బాబా స్పష్టం చేస్తున్నారు. వీటిని పరిపూర్ణమైన సద్గురువులు నిర్వహిస్తుంటారు. ఈ కార్యకలాపాల్ని పరిపూర్ణులైన వాళ్ళు, ఒక విధంగా పర్ఫెక్షన్ పర్సానిఫైడ్ అంటాడు బాబా ఇంగ్లీష్ లో. పర్ఫెక్షన్ పర్సానిఫైడ్, మూర్తి భవించినటువంటి అది ఉన్నతత్వం అన్నమాట. అందుచేత సద్గురువులు నిర్వహిస్తుంటారు. ఈ సాధు పుంగవుడు హింసాత్మకంగా ఎందుకు తయారవుతాడు? సర్వాతీతుడైన భగవంతుడి కంటే స్థూల స్థితి భిన్నమైంది కనుక స్థూల రూపం ద్వారా భగవంతుని అనంత శక్తి వ్యక్తమైనప్పుడు స్థూల రూపమైన వస్తు శరీరం భిన్నంగా వ్యతిరేక దిశలో ప్రతిస్పందిస్తుంది. బాబా అవతార పురుషుడే మానవుడిగా దిగి వచ్చాడు. ఎదురుగుండా ఉన్నాడు బాబా, మస్తు ఎదురుగుండా. ఆయన సాక్షాత్తు పరాత్పర పరబ్రహ్మ శ్రీ మహావిష్ణువు అని వాడికి తెలుసు. కానీ ఏం చేస్తాడు? ఆ స్థూల స్థితి ఏదైతే ఉందో బాబాది సామాన్య మానవాకారమే కదా. ఆ మానవాకారం ద్వారా భగవత్ శక్తి వాడికి తెలుస్తూ ఉంటుంది, అవగతం అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అనంత శక్తి కూడా వ్యక్తం అవ్వాలి కదా దానికి. అప్పుడు స్థూల రూపమైన మస్తు శరీరం స్థూల రూపంగా భగవంతుడు మానవ రూపంలో వ్యక్తమవుతూ ఆయన యొక్క బహుళతత్వం, దివ్యత్వం, శక్తి అన్ని వీడికి ఒక విధంగా కనబడినట్టుగా కనబడుతూ ఉంటాయి. వాడి అనుభవానికి అలాగొస్తుంటాయి, వచ్చి రానట్టుగా వస్తుంటాయి. అంచేత స్థూల రూపమైన మస్తు శరీరం భిన్నంగా వ్యతిరేక దిశలో ప్రతిస్పందిస్తుంది. కొంచెం అర్థం కానట్టుగా ఉంటుంది, కానీ అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. ఒక్క విషయం చెప్తాను మీకు. అందరం పడుకున్నాం ఇంట్లో పరాసనే. మధ్యలో మన ఇంట్లోనే పడుకున్నవాడే మనతో పాటు పడుకున్నవాడు లేచి పెద్ద అరుపరిసి లేచి కళ్ళు పెద్దలు చేసి నాలికి బయట పెట్టి భయంకరంగా అరిచేది అనుకోండి, మనం ఏం చూద్దాం? ఒకసారి ఆలోచించండి. మస్తు అంటే శారీరక స్పృహ లేనివాడు. ఈయన దివ్యత్వంతో, ఈయన ప్రమేయంతో ఆ శారీరక స్పృహ కొంచెం కదిలిపోతుంది.
డిస్టర్బ్ అవుతుంది. అవగాహన ఏమవుతుంది, భిన్నంగా వ్యతిరేక దిశలో ప్రతిస్పందిస్తుంది అది. అందుకు వస్తువుల తాలూకా పరిస్థితి అలా ఉంటుంది. ఇవి మనకి ఆధ్యాత్మికంగా మేలు చేసి మేలు చేయవు, కానీ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది అంతే. బాబా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మస్తులకు రాజు లాంటి పూల్వాలా మస్తును వెనక్కి బెల్గాం పంపించి, బిడ్డ లాంటి మస్తు కరీం బాబాను అతనికి మారుగా తెప్పించాను. బాబా అంటున్నాడు చూడండి, మస్తులకు రాజు లాంటి పూల్వాలా మస్తును వెనక్కి బెల్గాం పంపించి బిడ్డ లాంటి మస్తు కరీం బాబాను అతనికి మారుగా తెప్పించాడు. ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూడండి ఆయన మస్తుల గురించి. వారితో తమ శరీరాన్ని పట్టించుకోకపోయినా మంచి ఆరోగ్యంగా ఉంటారు. రాజులాంటి మస్తు ఆరోగ్యంగా ఉంటాడు, కరీం బాబా కూడా ఆరోగ్యంగానే ఉంటాడు. ఎప్పుడూ జలుబు గాని దగ్గు గాని రాదు. ఏమి తిన్నా అజీర్ణం చేయదు. వారు తమ శరీరాలకు ఎప్పుడు బానిసలు కారు. మనందరం మన శరీరానికి బానిసలమే. ఎంత బానిసలు అంటే, తలనొప్పి వస్తే బాబా సెంటర్కి వెళ్ళంటాడు ఒక ప్రేమికుడు. నాకు పాడడానికి నాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి నేను బాబా కార్యక్రమానికి రాను అంటాడు ఇంకొక ప్రేమికుడు. నేను డ్యామేజ్ చేస్తానంటే నాకు అవకాశం లేదు కాబట్టి నేను రానంటాడు ఇంకొక ప్రేమికుడు. నాకేత పుస్తకం చదివించలేదు కాబట్టి నేను బాబా సెంటర్కి రాను అంటాడు ఇంకొక ప్రేమికుడు. అందరికీ ప్రసాదం ఎక్కువ పెట్టి నాకు తక్కువ పెట్టాడు కాబట్టి నేను బాబాకి రాను, బాబా సెంటర్కి రాను అంటాడు. అంచేత మళ్ళాగా వాళ్ళు శరీరానికి బానిసలు కారు. వారు తమ శరీరానికి ఎప్పుడు బానిసలు కాదు. దీనికి బదులు వారి శరీరాలే వారికి బానిసలు. అందుకే వాడికి ఏమవదు. బాబాజాన్ చూసుకోండి, లాస్ట్ టైంలో ఏమైంది వాడికి, లాస్ట్ అవర్లో ఈ చేతులు వేళ్ళ మధ్యన పురుగు పిలిచాయండి. అక్కడ కుళ్ళి అందులోంచి వాసన కూడా వచ్చింది. ఏమిటా కుతుబియత్ చైతన్యం ఉన్న బాబాజాన్ ఏమిటది? ఇలాంటి దురదృష్టమైన పరిస్థితికి రావడం ఏమిటి? మీకు ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి అంటే భౌతికంగా అనర్థమే. ఆధ్యాత్మిక పురోభివృద్ధి కావాలంటే భౌతికంగా మనం తిరిగిపోవాలి. అంటే కనపట్టుకొని కొట్టుకోవడం కాదు, మేడమంచి గెంటేయడం కాదు, విషం తాగేయడం కాదు. అది సహజంగా భగవంతుడే ఏర్పాటు చేయాలి. అందుచేతనే వారికి ఎప్పుడు సృష్టి చేయదు. సృష్టి అన్నమాట మనకే చెందుతుంది, వస్తువులకు కాదు. అప్పుడు బాబా అందరు సద్గురువులకు అవతారులకు ఏదో ఒక రకమైన తీవ్రమైన గాయం ఉంటుంది అన్నాడు. నాకు నా బుగ్గలో ఉంది. బాబా అంటారు ఆయన బుగ్గలో గాయం ఉందట. బాబా బుగ్గలో గాయం ఉందట. అదొక రంధ్రం. అది సన్నని నాళంలా వ్యాపించే భగంధ్రం అనే వ్యాధి. ఒక్కసారి తగ్గుతుంది, ఒక్కసారి ఎక్కువ అవుతుంది అని చెప్పాడు బాబా. ఆయన ఎంత అద్భుతమైన విషయాలు మనకి ఎంత సాదాసీదాగా చెప్తున్నాడంటే అసలు మనం ఆశ్చర్యపోవాలా. ఆ బక్కపలసని శరీరం, తిండి తినని శరీరం, నిద్రపోని శరీరం, జీవితం అంతా ప్రజాసేవ కోసం ఉపయోగపడిన శరీరం, జీవితం అంతా ప్రయాణాలు చేస్తూ తిరిగిన శరీరం, ప్రవాసాలు ఉపవాసాలు ఏకాంతవాసాలు చేస్తున్నటువంటి ఆ శరీరం, కేవలం మౌనం 44 సంవత్సరాలు పాటించిన ఆ శరీరం ఎలా 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 ఇన్ని పనులు చేసింది ఒకసారి ఆలోచించాలి. మన బాబా గురించి ఆలోచిస్తే మనకి ఏడుపు వస్తుంది. 40 రోజులు పాలు లేదు, టీ లేదు, కాఫీ, జీవితం అంతా కూడా శరీరాన్ని ఒక విధంగా చెప్పాలంటే తానుగా తానుగా ఎంతో కష్టపెట్టుకున్నాడు ఆయన. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఆ విధంగా శరీరం కష్టపడాలా. కానీ బాబా ఒక మాట అన్నాడు, ఆ సేయింగ్ మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి.
యూ బీ ఇన్ యువర్ వరల్డ్, నువ్వు నీ ప్రపంచంలో ఉండు. యూ బీ ఇన్ యువర్ యాక్టివిటీస్, నువ్వు నీ కార్యకలాపాల్లో ఉండు. యూ కెన్ గో టు పిక్చర్స్, సినిమాలు చూడు. యూ కెన్ ఆల్వేస్ బీ హ్యాపీ, సంతోషంగా ఉండు. యూ కెన్ ఈట్ ఎవ్రీథింగ్, ప్రతిదీ తిను. యూ కెన్ ఎర్న్, సంపాదించు. ఒక సామాన్య మానవుడు ఎలా జీవించాలో అలా జీవించు. బట్ లవ్ మీ, చెయ్యి కానీ నన్ను ప్రేమించు. లవ్ మీ ఎబవ్ ఆల్ అన్నాడు, అక్కడ పెట్టాడు ఎబవ్ ఆల్. అది మనకు అర్థం కాలే. అమ్మా రక్షించడు బాబా, హాయిగా ఉండొచ్చు అనుకున్నాను తప్ప వాటిని ప్రేమించు, వాటన్నిటికంటే నన్ను అతీతంగా ప్రేమించు అన్న బాబా మాటను మనం పట్టించుకోలేదు. ఆ ప్రపంచంలో మనం ఉండొచ్చు, హ్యాపీగా బతకొచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు, షికార్లకు వెళ్ళొచ్చు, గెంతొచ్చు, పడిపోవచ్చు, దెబ్బలు తినొచ్చు, బాధపడవచ్చు, హాస్పిటల్కి వెళ్ళొచ్చు, తిరిగొచ్చి ఇవన్నీ చేసుకోవచ్చు. వాటన్నిటికంటే కూడా అతీతంగా బాబాని ప్రేమించాలి. అది మనకు తెలియడం లేదు. హౌ? నిరంతరం ఆయన చింతనలోనే ఉండాలి. నిరంతరం కూడా ప్రేమించబట్టి కౌగిలించుకోమనో, లేకపోతే కాళ్ళ మీద పడిపోమనో, లేకపోతే గట్టి పట్టించుకుని వెళ్ళిపోమనో కాదు. నిరంతరం బాబా చింతన మనలో ఉండాల. అది ఎలా ఉండాలి అంటే ఊపిరిలా ఉండాలి. ఎందుకు? ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట. మన ఊహలకు అతీతుడు ఆయన. ఎంత అతీతుడో ఇక్కడ చెప్తున్నాడు చూడండి చరిత్రలో. ఉన్నతులకు ఉన్నతుడట, ఉన్నతులకు ఉన్నతుడట, ఉన్నది మాత్రం తానట. ఎంత బాగా అనిపించాడు చూడండి. ఏడుపు వస్తుంది ఒక్కొక్కసారి. అతని ఉనికిని నీకు తెలియజెప్పడం కోసం ఆ పదాలు రాయించి అవి పాడుతుంటే నీ కళ్ళలో నీళ్ళు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. నేత్రాలు సజలాలు అవుతాయి. అందుచేత భక్తుల గురించి ఇంకా చెబుతూ బాబా ఇలా అన్నారు. ప్రస్తుతం శక్తి బాబా తన స్నానం కోసం బయటికి రావడానికి ఇష్టపడడం లేదు. అందువల్ల మహమ్మద్ ఆయన తలుపు దగ్గరికి పోయి, బాబా వచ్చి స్నానం చేయి, మెహర్ బాబా నిల్చుని ఉన్నారు, ఆయన కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, రా బాబా రా అని పిలుస్తాడు. ఏమిటో నన్ను ఎలా పిలుచుకుంటావు అంటే, మా లక్ష్మి గారు, శ్రీనివాసరావు గారు, లేదా రామపుడి గారు, లేదా వెంకటరావు గారు ఇలా పిలుచుకుంటాం. అది మానేద్దాం ఇవాళ నుంచి. బాబా గారు అని ప్రారంభించండి. ఎదుటి వాళ్ళని బాబా అని పిలండి, అలవాటు చేసుకొని చూడండి. ఒక నెలలు వచ్చారా బాబా, రండి కూర్చోండి, మీకేమైనా ఇమ్మంటారా బాబా, తినడానికి ఇమ్మంటారా బాబా? ఏం చేస్తున్నారు మీరు? పరోక్షంగా బాబా నామస్మరణ చేస్తున్నారా? పేరు పట్టి పిలిస్తే ఆ వ్యక్తి యొక్క భాష స్వరూపం, ఆ వ్యక్తితో నీకున్న సంబంధం, ఆ వ్యక్తిలో ఉన్న లోటుపాట్లు, ఆ వ్యక్తి గురించి నువ్వు ఆలోచించే ఆలోచనలు, ఇవన్నీ లేనిపోనివన్నీ వస్తాయి. అదే బాబాను పిలిచేవరకు మరి నీకేరాదు. మీకు జస్ట్ అలవాటు చేసుకొని చూడండి. మీకు అవకాశం ఉంటే బాబా జై బాబా, జై బాబా బాబా అన్నారు అనుకో, అవతల వాడికి మర్చిపోతుంది. ఏంటి ఎప్పుడు లేని సంబోధన చేస్తున్నారు అని. ఎస్, వీఆర్ ఆల్ బాబాస్. మనందరం బాబాలమే. కాకపోతే బాబా అంటే ఆయన నామస్మరణ. ఆ నామం మనం నిరంతరం మన నోటి నుంచి రావాలంటే మనం ప్రత్యేకంగా కూర్చోలేకపోతున్నాం. లెట్ us be like that. అలా సాధన చేసుకుందాం. అందుచేత అప్పుడు మాత్రమే చక్రీ బాబా బయటికి వస్తాడు. నేను అతనికి రోజుకి 2 సార్లు
స్నానం చేయిస్తున్నాను. ప్రతిసారి సుమారు 50 బకెట్ల నీళ్లు పోస్తాను బాబాట. చూడండి, 50 బకెట్ల నీళ్లు పోస్తాను. స్నానం అయ్యాక తన ఒంటి మీద మట్టిని గుమ్మరించుకుంటాడు. ఈ 50 బకెట్ల స్నానం చేయిస్తే ఏం చేస్తాడు? వెంటనే ఒంటి మీద మట్టిని గుమ్మరించుకుంటాడు. యుద్ధానికి సంబంధించి బాబా ఇలా చెప్పారు. ఇక ప్రతి గురువారం నేను ఇక్కడికి వచ్చినప్పుడు యుద్ధం తప్ప ఇతర మాట్లాడుకున్నాం. అంటే యుద్ధం గురించి మాట్లాడినా పరోక్షంగా అంత ముద్దుగా చెప్తున్నాడు. చూడండి, ఈ పరిస్థితి బొంబాయికి, అహ్మదర్కి కూడా వ్యాపిస్తుంది. ప్రపంచమంతా మనుషులు ఎంతో విచారంతో భౌతిక సుఖాలకై పిచ్చివారే ఉన్నారు. భౌతిక సుఖాలకై మనుషులు పిచ్చివారే ఉన్నారు అంటున్నారు. ఎస్, టీ పడకపోతే పిచ్చి అయిపోతాం, టీ తాకపోతే పిచ్చి అయిపోతాం, టిఫిన్ తినకపోతే పిచ్చి అయిపోతాం, మధ్యాహ్నం మంచి కూర మంచి భోజనం లేకపోతే పిచ్చి అయిపోతాం, బయటికి వెళ్ళాలంటే ఏదో వాహనం కావాలి, అది లేకపోతే పిచ్చి అయిపోతాం, పడుకోవాలంటే పడుకుతూ ఉన్న మంచం ఉండాలి, లేకపోతే పిచ్చి అయిపోతాం. బాబా అంటే మార్చారా? మనుషులు ఎంతో ఊహకదంతా భౌతిక సుఖాలకై పిచ్చివారైపోయి ఉన్నారు. బాధాకరం అవుతుంది. ఈ వారంలో మీరు చేసినట్టుగానే ఎల్లప్పుడూ నా ఆదేశాల్ని తప్పక పాటించాలి. మునుపటి కన్నా మరింత గాఢమైన రీతిలో హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, సంతోషంగా నా ఆదేశాలను ఆచరించాలి. నేను ఆదేశించానని కాకుండా విధేయత చూపించడం మీకు ఇష్టము అన్నట్టుగా ఆచరించండి. గ్రేటర్ దెన్ లవ్ ఈజ్ ఒబీడియన్స్. ప్రేమ కన్నా గొప్పది విధేయత. అది మనలో లేదు. ఈ పనిముట్లో లేదనే చెప్తుంది. ఎందుకంటే దీనికి విధేయత ఉంటే ఎలాగెందుకు ఉంటుంది? విధేయత లేదు. మీ అందరితో ఇలాగా ఫోన్ కాన్ఫరెన్స్ చేస్తే విధేయత ఉంటే నేనంతూ ఆయన చింతనలో నిమగ్నమై పూర్తిగా అందులో మునిగిపోయి ఉన్నాను. అలా లేదు కదా. అంచేత అంకాయలో ఉన్న 5గురి గురించి శ్రీలతో బాబా ఇలా వ్యాఖ్యానించారు. వాళ్ళకది కఠిన పరీక్ష. వాళ్ళలో 4 మౌనాన్ని పాటిస్తున్నారు. మాట్లాడడానికి అనుమతి ఉన్నవాడు పిస్టల్ అంటే బ్రాకెట్లో పాప ఒక్కడే. అతను చేస్తే ప్రతి పని ద్వారా ఏదో ఒక గలాటా సృష్టించి మిగతా 4 పిచ్చెక్కేటట్టు చేస్తున్నాడు. అతను తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేస్తాడు. లేచి తనకు తోడుగా ఉండాలనే కారణంతో మిగిలిన వాళ్ళను కూడా నిద్ర నుండి లేపేస్తాడు. వారానికి ఒకసారి మన్మాడ్ నుండి కావలసిన సరుకులు తెచ్చుకోవాలి. మంచినీళ్ల బావులు కానీ మంచి వసతి కానీ అక్కడ లేవు. అతని అధీనంలో ఉన్న ఆ 4 వారి నివేదికలు పిస్టల్ ఇక్కడ లేకపోతే మేము శాశ్వతంగా మౌనం పాటిస్తాం, మరణ పర్యంతము ఉపవాసం ఉంటాం అని చెప్పుకున్నారు. దానికి నేను పిస్టల్తో ఉండి 1 సంవత్సరం మౌనం పాటించండి అని బదులిచ్చాను. పాప పిస్టల్ అంటే. 1 వారం తర్వాత ఆగస్టు 15న స్త్రీలను చూసేందుకు బాబా వచ్చారు. వేదాంతం గురించి గుజరాతీ భాషలో ఉన్న వివరణపై మాట్లాడుతూ సాక్షాత్కారం, మజూబ్ అన్న విషయాలు ఇలా వివరించారు బాబా. 2733వ పేజీలో ఈ వివరణ ఉంది. దేని గురించి? సాక్షాత్కారం, మజూబ్. చాలా అద్భుతమైన మెసేజ్ ఇది. మీకు ఎందుకంటే ప్రత్యేకంగా ఈ మెసేజ్ని మీకు చదవడంలో ముందుగా చెప్పేందుకు చదువుతున్నారంటే మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని. ఎవరినైనా నిజమైన బిడ్డ, రాజా బిడ్డ అని అంటే అతడు సాక్షాత్కారం పొందేడని అర్థం. అండర్లైన్ చేసుకోండి, ఈ వాక్యం అండర్లైన్ చేసుకోండి. ఎవరినైనా నిజమైన బిడ్డ, రాజా బిడ్డ అని అంటే అతడు సాక్షాత్కారం పొందాడని అర్థం. దైవత్వంలో
శుద్ధమైన పరిస్థితి ఉంటుంది. చూడండి ఎంత గమ్మత్తుగా ఉన్నారు, ఎంత మంచి మాట చెప్పారు. దైవత్వంలో అంటే దైవత్వము అంటే భగవంతుని తత్వంలో, భగవంతుని తత్వంలో శుద్ధమైన పరిస్థితి ఉంటుంది. భక్త మీర, పండరీభాయ్, ఎవరు సత్యభామ, ఈ ముగ్గురు ఆడవాళ్ళు కూడా ఈ పరిస్థితులను అనుభవించారు కనుక అలా అంటారు. ఆ కారణంగానే నీవు పసిబిడ్డగా మారకపోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు. చాలా చాలా అద్భుతమైన విషయాలు, ఎన్నిసార్లు చదివినా సరే అది పలకరిస్తుండదు అని జీసస్ అనేవాడు. జీసస్ ఏమనేవాడు? నీవు పసిబిడ్డగా మారకపోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు అని జీసస్ అనేవాడు. అటువంటి బిడ్డకు ఈ విశ్వమంతా ఒక ఆట బొమ్మ లాంటిది. అనంతమైన జీవనం యావత్తు ఆ పసివాడు ఆడుకునే ఉద్యానవనం వంటిది. ఆధ్యాత్మిక మార్గం చాలా గొప్పది, ప్రగాఢమైనది. ఒక విధంగా ఎవరైనా భగవంతుడితో జీవనం సాగించాలనుకుంటే బాబా మాటలే మనకు పెద్ద ఆధారం. దైవత్వంలో శుద్ధమైన పరిష్కారం ఉంటుంది కనుక అలా అంటారు. ఆ కారణంగానే నీవు పసిబిడ్డవుగా మారకపోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు అని జీసస్ అనేవారు. అటువంటి బిడ్డకు ఈ విశ్వమంతా ఒక ఆట బొమ్మ లాంటిది. అనంతమైన జీవనం యావత్తు ఆ పసివాడు అడుకునే ఉద్యానవనం లాంటిది. ఆడే పాడే తోల్ బొమ్మ, బొమ్మలకెల్ల మేల్ బొమ్మ, నీ జాడ తెలియంగ నీవెవరివో, ఎందుండి వచ్చావు ఎందుంటూ ఉన్నావు, ఎందేగ నున్నావు తెలుసా బొమ్మ, యోచించి చూడొకసారి. ఏమి అప్పీల్ చేశాడండి మనకి? ఆడే పాడే తోలు బొమ్మ, బొమ్మలకెల్లా మేలు బొమ్మ, నీ జాడ తెలియగా నువ్వెవరవో, ఎక్కడి నుంచి వచ్చావో, ఎక్కడికి వెళతావో, ఎక్కడ ఉంటున్నావో తెలుసా నీకు బొమ్మ అంటాడు. నీవు పసిబిడ్డవుగా మారకపోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవని జీసస్ అనేవారు. అటువంటి బిడ్డకు ఈ విషయం అంతా ఒక ఆటబొమ్మ లాంటిది. అనంతమైన జీవనం యావత్తు ఆ పసివాడు ఆడుకునే ఉద్యానవనం లాంటిది. మజూబ్ అనేది ఒక పర్షియన్ మాట. దివ్య పారవశ్యానికి లోనైన వాడిని మజూబ్ అంటారు. మజూబ్ అంటే దివ్య పారవశ్యానికి లోనైన వాడు అని పర్షియన్ భాషలో అర్థం. దివ్య పారవశ్యమనే మహాసాగరంలోకి దూకి పూర్తిగా మునిగిపోయిన వాడు. దీన్ని ఊహించలే మనం. మజూబులుగా తింటుండగా, త్రాగుతుండగా, నిద్రిస్తుండగా, ఇలా ఇతర పనులెన్నో చేస్తుండగా మనం చూస్తుంటాం. కానీ వాళ్ళకి మాత్రం అవేవి తెలియవు, ఏమాత్రం తెలియదు. వాళ్ళకి శరీర స్పృహ అసలు లేనే లేదు. ఉదాహరణకి ఒక వ్యక్తి నిద్రలో మాట్లాడతాడు, పాడతాడు, లేకపోతే ఏడుస్తాడు. కానీ నిద్రపోయే ఆ వ్యక్తికి ఇదేమీ తెలియదు కదా. మస్తు కూడా అంతే. అందుకే మస్తులకేమీ అస్వస్థత రాదు. 100 కోట్ల మందిలో కేవలం 1,00,000 మంది మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారు. అండర్లైన్ చేసుకోండి. 100 కోట్ల మందిలో 100లో అంటే 1 మిలియన్, 1 మిలియన్లో
1,00,000 మంది మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారు. ఆ 1,00,000 మందిలో మనం ఉన్నాం. ఆ 1,00,000 మందిలో మనం ఉన్నాం. ఈ 1,00,000 మందిలో 10 మంది, 1,00,000 మందిలో 10 మంది మజూబులైతే ఆ 10 మంది మజూబుల్లో ఒకడు సంపూర్ణ సద్గురువుగా దిగి వస్తాడు. ఈ వివరణ ఇదే పేజీలో 2733 పేజీలో ఆఖరిని ఉంది. బాబా మాట అంటే అది మాట కాదు, శాసనం. అలా స్వీకరించిన వాడే దాని యొక్క అర్థంలోకి వెళ్తాడు, లేకపోతే వెళ్ళాడు. మరొకసారి చదువుతారు వినండి. 100 కోట్ల మందిలో కేవలం 1,00,000 మంది మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారు. మార్గంలో ఈ 1,00,000 మందిలో 10 మంది మజూబులైతే ఆ 10 మంది మజూబుల్లో ఒకడు సంపూర్ణ సద్గురువుగా దిగి వస్తాడు. మంచి విషయం చెప్తున్నప్పుడు డిస్టర్బెన్స్ ఇచ్చారా అంటే బాబా పరీక్షిస్తాడు మనల్ని బాబా పరీక్షిస్తాడు. ఉన్నతమైన విషయాల్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనకు డిస్టర్బెన్స్ కలిగేటట్టు చేస్తాడు. చేస్తే తప్ప వాడి యొక్క స్వాభావికమైనటువంటి స్థితి వాడికి అనుభవంలోకి రాదు. ఒక పసిపిల్లడు ఏడుస్తున్నాడు అనుకోండి, వాడికి మళ్ళీ బుద్ధగిస్తాం, వాడికి కావాల్సినవి ఇస్తాం. అయినా వాడు ఏడుపు మాండు, వాడి కళ్ళని మాండు. ఇక్కడ మన పరిస్థితి అదే. ఎన్ని ఉన్నతమైన విషయాలు వింటూ ఉన్నా, ఎంత ఉన్నతమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నా, ఎంత పారవస్యంలోకి వెళ్ళినా మన ఇంటిని, మన ఒంటిని, మన పరిసరాల్ని, మన అవసరాల్ని, మన ఆలోచనల్ని, మన కోరికల్ని ఏమీ విడిచిపెట్ట. అవి మనల్ని అంటుకున్నాయా, మనం వాటికి అంటుకున్నామంటే అవి మనల్ని అంటుకోలేదు, మనమే వాటికి అంటుకున్నాం. గుర్తుంచుకోండి. అందుచేత ఈరోజు చాలా చెప్పాను. ప్రతిసారి ఇలా చెప్పను, నాకు ఇష్టం ఉండదు. నేను మస్తు ఆశ్రమంలో ఉన్నప్పుడు మాట్లాడను, పని చేస్తాను అని ఎలాగంటారో చూడండి. ఒకనాడు ఒక వారం పాటు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకి వ్యారియర్ని అంటే పెంపుడు కుక్కల్లో ఒకటి మస్తు ఆశ్రమానికి పంపించాలన్నది నా కోరిక. ప్రతిరోజు తెల్లవారి 3 గంటలకి 2 తోడేళ్లు ఆశ్రమ ప్రాంగణం బయట తిరుగుతుండగా చూసినట్లు రాత్రి కాపలాదారు నాకు సమాచారం ఇచ్చాడు. అంచేత బాతులను కోళ్లను జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఆయన ఆ దిశన ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయాన్ని చెప్పిన తర్వాత ఇవన్నీ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఏడుస్తున్నాడని బిడ్డని సంకనెత్తుకున్న తల్లి, ఏడుస్తున్నాడని బిడ్డని సంకనెత్తుకున్న తల్లి ఎదురుకుండా కానీ భర్త కనబడగానే అందించేస్తుంది. అందుచేత ఒక వారం పాటు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకి వ్యారియర్ని పశు ఆశ్రమానికి పంపించాలన్న నా కోరిక. ప్రతిరోజు తెల్లవారి 3 గంటలకి 2 తోడేళ్లు ఆశ్రమ ప్రాంగణం బయట తిరుగుతుండగా అట్లు రాత్రి కాపలాదారు నాకు సమాచారం ఇచ్చాడు. అంచేత బాతులను కోడను జాగ్రత్తగా చూసుకోండి. అంటే పురాణ పురుషుడు, పురుషోత్తముడు, ప్రేమ మహాసాగరుడు, సర్వోన్నతుడు, సర్వసాక్షి, చతుర్దశ భువనాల్ని కూడా పాలిస్తున్నవాడు శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో మెహర్ బాబాగా మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. అందుచేత మనం ఈ సహజీవనం అనే ఇటువంటి ఛాంబర్లోకి,
ఇది ఒక ఛాంబర్, స్పిరిచువల్ ఛాంబర్. ఈ ఛాంబర్ లో మనం ప్రవేశించి ఇటువంటి ఉన్నతమైన విషయాల్ని తెలుసుకోగలగడం, తెలుసుకుంటూ వివరాలు తెలుసుకోవడం, దాంట్లో డీప్ గా ప్రయాణించడం అనేది మన అదృష్టం. ఇలాగ ప్రయాణం చేద్దాం. ఇలాగ ప్రయాణం చేసి ఆ ప్రభువు యొక్క సాన్నిధ్యాన్ని మనం చేరడానికి ప్రయత్నం చేద్దాం. దానికి మీ అందరూ కూడా సహకరిస్తున్నారు. మీ అందరికీ బాబా ఆయురారోగ్యాలు ఇవ్వాలని బాబాను ప్రార్థిస్తూ ఉన్నాను. నేను మీ మనసులో చంచల భావాలు రాకూడదని, ఆ రాకుండా చేయమని బాబాను ప్రార్థిస్తున్నాను. ఒకవేళ ఏమైనా వచ్చినా సరే వాటిని తొలగించమని కూడా మీ తరపున ఈ పనిముట్టాయిని వేడుకుంటుంది. ఇది మనం అనుకుంటే చేసుకుంటుంది కాదు, మనం అనుకున్న జరుగుతుంది కాదు. ఆయన అనుకున్నాడు కాబట్టి జరుగుతున్నది, గుర్తుంచుకోండి. మనం అనుకుంటే ఏది చేయలేము. ఆయన అనుకున్నాడు కాబట్టి ఇది జరుగుతుంది. ఇది బాబా యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కాదు. ఒక విధంగా ఈ సంగమం ప్రియతమ సంగమం. ఈ సంగమం మన అదృష్టం 1 గంట 60 నిమిషాలు. ఈ సంగమంలో మనం వేటినైతే మనం ఆశిస్తాము, వేటినైతే కోరుకుంటాము, వేటినైతే ఏ విధంగా మారాలని, ఏ విధంగా ఏ స్థాయికి వెళ్ళాలని అనుకుంటామో ఆ స్థాయికి, ఆ మార్గానికి, ఆ స్థితికి బాబా తప్పకుండా మనల్ని తీసుకెళ్ళడానికి సహాయపడతాడు. అది యద్భావం తద్భవతి అన్నటువంటి ఒక నానుడిలా మనకి ఏ భావాలు ఉంటే ఆ భావాలు చూపిస్తాడు బాబా. అంచేత మీరంతా ప్రేమతో వస్తున్నారు. భావాల్ని, ఆలోచనల్ని ఉన్నతంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. నిరంతరం బాబా నామస్మరణ చేయడానికి ప్రయత్నించండి. బాబా నామస్మరణ కంటే చాలా వినతమైన ఇంకేమీ లేదు. ఆ నామస్మరణ చేస్తూ మీ ఆలోచనలకి కొంచెం చెప్పండి. ఆలోచనలు రానివ్వకండి. రాకూడని ఆలోచనలు వస్తే వాటిని వెంటనే పారదోలండి. మనల్ని మనం చెక్ చేసుకుంటూ బాబా ప్రేమలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా. నేను వచ్చేసా నైట్